అండి, ఈరోజు వార్తా విశేషాల సెగ్మెంట్లో నేను మీకు ఒక మంచి విషయం తీసుకొచ్చాను. అది మా కెనడాలో జరిగిందనమాట. సో మా ఒంటారియోలో, అంటే మా ఒంటారియో అనేది ఇక్కడ ప్రావిన్స్, అంటే స్టేట్ అనుకోండి. ఒంటారియో స్టేట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో నైట్ ఒక ఇంట్లో ఒకడు వెళ్ళాడు అనమాట, చొరబడ్డాడు, ఒక ఇంట్రూడర్. సో చొరబడ్డాడు. సో ఆడు ఇంకా ఇంట్లో దిగినవాడు ఏం చేస్తాడు, దూరినవాడు ఆటోమేటిక్గా వాడు సామాన్ ఏదో తీయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంటి యజమానికి మెలకు వచ్చింది. వచ్చి చూశాడు అనమాట, ఏంటి ఎవరంటే, సో అక్కడ ఒక కొత్త మనిషి కనిపించాడు. ఇంటి యజమానికి ఇంట్లో తన వైఫ్, పిల్లలు ఉన్నారు. సో తన ఇన్స్టింక్ట్ ఏముంటుంది, ఇంట్లోకి ఒకటి చొరబడ్డాడు, మనకు హామ్ అని కదా. సో ఇమీడియట్గా తన సర్వైవల్ మోడ్లోకి వెళ్ళి అతన్ని ఫుల్గా చితకబాదేశాడు. సో అతను ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యాడు అనమాట, ఎవరైతే ఇంట్లో చొరబడ్డాడో. సో ఇప్పుడు పోలీసులు ఏం చేశారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు దొంగ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఇంటి యజమానిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారనమాట. అదే మ్యాజిక్. సో పొద్దున్నుంచి న్యూస్ తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది. సో ఇంకా టెక్నికల్గా, లీగల్గా అంత డెప్త్గా నాకు విషయం నేను చదవలేదు, బట్ ఓవరాల్గా వార్తది అనమాట. సో కొన్ని ఇలాంటి విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి మా కెనడాలో. అండ్ చూద్దామండి, నెక్స్ట్ అప్డేట్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అసలు అంటే మరి దొంగే వచ్చాడు కదా ఇంట్లోకి, మరి ఓనర్ని ఎందుకు అరెస్ట్ చేశారు, లేకపోతే ఇంకా అందులో ఉన్న విషయం ఉందా, నేను ఇంకా ఫర్దర్గా దాని మీద రీసెర్చ్ చేసి నేను మీకు చెప్తాను. అంతవరకు మీరు బీ సేఫ్ అండ్ హ్యాపీ. బాయ్, థ్యాంక్ యూ.